రాజా సింగ్ సీనియర్ నాయకుడిని కాదు, రాజా సింగ్లో సీనియర్ నాయకుడిని కాదని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే కామెంట్ రాజా సింగ్ మీద నవ్వుతూ ధోరణి కామెంట్ చేసాక పిల్ల బచ్చానా అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అసలు రాజా సింగే జూనియర్, నేనే సీనియర్ అని చెప్పకనే చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నేను సాధారణ కార్యకర్తనే, సీనియర్లు మాట్లాడినప్పుడు మేము తప్పకుండా వింటాం, వారి మాటలను మేము గౌరవిస్తాం. రాజా సింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు, బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడేందుకు సీఎం చొరవ చూపాలని సూచన. మొత్తం మీద రాజా సింగ్ మీద కౌంటర్ వేసాడు. ఈ బీజేపీలో ఈ రాజా సింగ్, గోషామాల్ ఎమ్మెల్యే, అట్లాగే కిషన్ రెడ్డికి అసలు ఎవరికి పడతలేదు. అసలు ఒకనొక దశలో మా బీజేపీలోనే దొంగలు ఉన్నారని చెప్పి రాజా సింగ్ చెప్పిండు. ఈ రాజా సింగ్ ఎప్పుడు కూడా ఆరోపణలు చేస్తుండు, బీజేపీలో ఏం జరుగుతుందో ఆ వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గ్యాప్ వచ్చింది, రాజా సింగ్కు బీజేపీకి గ్యాప్ వచ్చింది. మరి కావాలనే రాష్ట్ర అధిష్టానం బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ను దూరం పెడుతుంది. గతంలోనే ఎన్నికలకు ముందు సస్పెండ్ చేసి ఆ గోషామహల్లో ఎవరు పోటీ చేసే దమ్ము ధైర్యం లేక దిక్కు ధీమా లేక సస్పెండ్ ఎత్తేసి మళ్ళీ రాజా సింగ్ను తీసుకొచ్చి మళ్ళీ పోటీ చేయించి గెలిపించారు. మళ్ళా ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది ఆయన మీద. అంటే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు ఆ రాజా సింగ్ ఇబ్బంది పడుకుంటూ ఉండాలి. మరి ఆయన పార్టీ మారుతాడా, ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇప్పటిదాకా రాజా సింగే వ్యాఖ్యలు చేసిండు, ఇప్పుడు కిషన్ రెడ్డి తనకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు వ్యంగ్యంగా. కరెక్ట్ కాదు ఇది. ఏంటంటే బీజేపీలో సిస్టమేటిక్ పార్టీ అంటారు, కమ్యూనిస్ట్ పార్టీల తర్వాత సిస్టమేటిక్ పార్టీ బీజేపీ అనేటువంటిది అక్కడక్కడ వాదన వినబడుతుంటుంది. సరే అదేం జరిగినా బీజేపీ పార్టీ ఆఫీసులోనో బీజేపీ లోపల మీటింగ్లోనో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలు రాజా సింగ్ కావచ్చు. రాజా సింగ్ అంటే నాలెడ్జ్ లేదు, రాజా సింగ్ ఒక ఎమ్మెల్యే, మరి ఈయన కేంద్ర మంత్రి కదా, ఈయన కూడా ఎందుకు ప్రెస్ మీట్లో మాట్లాడాల్సి వచ్చింది, పిలిపించుకొని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, అసలు పిలిస్తే వస్తలేడా, పిలిస్తే మాట్లాడిన తర్వాత వింటలేడా, కిషన్ రెడ్డిని దేక్తలేడా రాజా సింగ్, ఈ విషయాలన్నీ కూడా ఫ్యూచర్లో మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.